నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సత్తుపల్లిలో అభివృద్ది పనులపై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు, ఆసుపత్రులు, టూరిజం ప్రాజెక్టులతో సేవల విస్తరణ, సంక్షేమంతో పాటు అభివృద్ది కూడా సమానం. ప్రజల విశ్వాసం ప్రభుత్వంపై పెరుగుతోందని ధీమా. శ్రీహరి అరెస్టు చట్ట విరుద్దమని మనోహర్ రెడ్డి వ్యాఖ్య. మానవ హక్కుల ఉల్లంఘన ఘటనను అభివర్ణన, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని విమర్శ, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మంత్రి పొంగులేటి ప్రకటన. పేదలకు వైద్య సహాయం 10 లక్షల వరకు పెంపు, ఆసుపత్రుల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి, వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం. జగన్ వ్యాఖ్యలపై మంత్రి ఆనం విమర్శలు. అసంపూర్తి హార్బర్ ప్రారంభించి మోసం చేశారని ఆరోపణ. కూటమి ప్రభుత్వం అభివృద్దికి కట్టుబడి ఉందని స్పష్టం. అధికార మెజారిటీ ప్రభుత్వంపై విమర్శలు. పాలమూరు ప్రాజెక్టుపై నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు. రైతులకు ప్రయోజనం లేకుండా నిర్లక్ష్యమని ఆరోపణ. కృష్ణా జలాల విషయంలో స్పందన లేదని మండిపాటు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్. మాజీ సీఎం వైఎస్ జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరి అరెస్టుపై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్టు పూర్తిగా అప్రజాస్వామిక చర్యని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, రాష్ట్రంలో సెలెక్టివ్ గవర్నెన్స్ నడుస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, విభేదాలను అణచివేయడానికి ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగవని హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ అరెస్టు జరిగిందని అభిప్రాయపడ్డారు. ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఆయనలో మెండుగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎత్తి చూపిస్తూనే ఉంటారు. ఇలా సెలెక్టివ్ గవర్నెన్స్ అనేది ఈ దేశంలో ఎక్కడా లేదేమో, కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. కొందరికే ప్రభుత్వం, అందరికీ ప్రభుత్వం కాదు అన్న చందన ఉంది. సో ఎవరైతే దాడులకి గురవుతారో, దాడులకి బలవుతారో వాళ్ళు పెట్టే కేసులకు మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు. దాడి చేసిన వాళ్ళే కేసులు పెడితే మాత్రం దానికి మాత్రం చర్యలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని భయపెట్టాలంటే అది కూటమి ప్రభుత్వం వల్ల కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీరు చేసే అరాచకాలని ఖచ్చితంగా ఎత్తి చూపుతూనే ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ అరెస్ట్ని ఖండిస్తా ఉన్నాం. పరిగి ప్రాంతంలోని కల్లాపూర్, రాపోల్, భట్ల చందారం గ్రామాల రైతులు తమ భూముల స్వాధీనంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. రైతులకు సరైన భరోసా లేకుండా తీసుకుంటున్న చర్యలు అన్యాయమంటున్నారు. కౌలు రైతులు, కూలీలకు హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం కూడా అందడం లేదని మండిపడుతున్నారు. ఇచ్చిన మాటలు అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామని చెప్తున్నారు. అదే మోసం చరిత్ర చూస్తున్నాం కాబట్టి ఇలా నమ్మకం లేదు. మరి పరిగిలో 1200 ఎకరాలు గుంజుకుంటే అన్న 1000 ఎకరాలు కూడా అసైన్డ్ భూములే ఉన్నాయి. మిగతా 200 పట్టా భూములు ఉన్నాయి. ఆ మిగతా 200 కూడా మొత్తం చిన్న సన్న రైతులే ఉన్నారు. అందరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళ భూములే ఉన్నాయి తప్పితే ఎవరి కూడా పెద్దవాళ్ళ భూములు లేవు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే తక్కువ భూములు ఉన్నాయి చిన్న వాళ్ళ దగ్గర, ఉన్న ఆ భూమి కూడా గుంజుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతలను బయటపెట్టడమే నేరమైందన్నారు. మీడియా ద్వారా ప్రజలకు నిజాలు చెప్తున్నందుకు కక్ష సాధింపుతో అరెస్టు జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని మండిపడ్డారు. రాజకీయ విభేదాలను అణగదొక్కేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు. గతంలో ఫ్రాక్షనిజం అంటే ఏదో ఒక నియోజకవర్గానికో ప్రాంతానికో పరిమితమయ్యేది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయం 2 పార్టీల మీద ఫ్రాక్షన్ నడిపినట్టుంది. ఎవరో ఎక్కడో సోషల్ మీడియా పోస్టు పెడితే దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించుకోండి. ఇదే ధోరణి కొనసాగితే రేపు తెలుగుదేశంలో ఉన్న పత్రికలు కావచ్చు, పత్రికాధిపతులు కావచ్చు, విలేకరులు కావచ్చు, లేదు సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఆలోచించుకోమని చెప్తున్నా. కానీ ఆలోచించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ఫ్రాక్షనిజాన్ని కొనసాగిస్తున్నాడు. దీనికి ప్రతిఫలం 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
తప్పకుండా అనుభవిస్తారని తెలియజేస్తారు. పూడి శ్రీహరి అరెస్టు చట్టవిరుద్ధమని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ అరెస్టు మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయడం తప్పని విమర్శించారు. సివిల్ డ్రెస్ లో అరెస్టు చేయడం చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అక్రమంగా అరెస్టు చేయడం అనేది, మానవ హక్కులను హరించడం అనేది స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకంటే కనీసం డీకే బస్సు జడ్జిమెంట్ ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అందులో పొందుపరిచిన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. మీరు అరెస్టు చేసేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం తెలియజేయకపోతే అది ఇల్లీగల్ అరెస్టుగా భావించి వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి. రెండో అంశం, అసలు పోలీసు వాళ్ళకి ఎవరు ఇచ్చారు అసలు డ్రెస్సులు లేకుండా అరెస్ట్ చేయడం? సివిల్ డ్రెస్సుల్లో వచ్చి ఎవరు గుండాలా మీరు, లేకపోతే రౌడీలా? కనీసం పోలీసు వాళ్ళు ఆ డ్రెస్లో అన్న వచ్చి అరెస్ట్ చేయాలి కదా. అది కూడా చట్టవిరుద్ధమే. అది కూడా అనేక తీర్పులు చెప్తున్నాయి. ఇట్లాంటి పోలీసులు ఏదైనా సివిల్ డ్రెస్సులో ఇట్లా రావడం అనేది దుర్మార్గమైంది, అది తప్పుడు విధానము, అది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని స్పష్టంగా చెప్తున్నప్పటికీ వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చి రౌడీల్లాగా బిహేవ్ చేసి అరెస్ట్ చేయడం చాలా అప్రజాస్వామ్యం. అది కూడా వీటిల్లో ఇది ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎవరికి ఇంటిమేట్ చేస్తున్నారో తెలియదు, లేకపోతే పోలీసులు చేస్తున్నారా, రౌడీలు వచ్చారా అని తెలియదు. నిన్న డీజీపీ గారు స్టేట్మెంట్ ఇస్తే సంతోషించాం. ఈ రాష్ట్రంలో సోషల్ మీడియాను ఉక్కు పాదంతో అణచివేస్తామని చెప్పి. ఎందుకంటే ఇవాళ వాళ్ళ దృష్టిలో సోషల్ మీడియా అంటే మొట్టమొదటి ఈ స్టేట్మెంట్ ప్రభావం ప్రకారం ఇవాళ మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మీడియా వ్యవహారాలు చూసే పూడి శ్రీహరి గారిని మొట్టమొదటి టార్గెట్గా భావించడం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిన్ననే ఒక థింక్ అనే ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల గురించి నిరాధారమైన ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అది. వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పూడి శ్రీహరిపై అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీసులు వచ్చి తీసుకువెళ్లే విధానం చూస్తే అది చట్టబద్దమా లేక గూండాల చర్యలా అనిపించిందన్నారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా అక్కడ ప్రత్యక్ష సాక్షులు వాళ్ళతో మాట్లాడితే, వాచ్మెన్ ఇలాంటి వాళ్ళతో అర్థమైంది ఏంటంటే నిన్న రాత్రి నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ తిరుగుతూ ఆ ప్రాంతంలో, ఈరోజు ఉదయం ఈయన శ్రీహరి గారు మీడియా విభాగానికి జనరల్ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ అధ్యక్షుడిని కలిసి పార్టీ అధ్యక్షుడి పర్యటనకు సంబంధించి ఆయన వీటికి సంబంధించి చర్చించి వస్తుంటే దారిలో ఆపి బలవంతంగా తీసుకెళ్ళిపోయారు అనేది అర్థమవుతుంది. మొత్తం వాళ్ళు పోలీసులు అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే నిన్న రాత్రి అక్కడ వచ్చి వాళ్ళు రెక్కీలాగా నిర్వహించినప్పుడు అక్కడ చెప్పారని వాచ్మెన్. ఈ ఉదంతం తెలిసిన తర్వాత దాదాపు 3-4 గంటలకు అసలు ఎంతవరకు ఏమీ తెలియట్లా. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, అది కిడ్నాపా, మా ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించిన వాళ్ళ ప్రత్యర్థుల, మిమ్మల్ని మర్యాదగా ఉండనివ్వం, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతాం. చంద్రబాబు నాయుడు అనుకుంటే అర్థం ఉంటుంది, ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ నాయకుడు, ఆయనకు తెలిసిన విద్య అదే ఒకటే కాబట్టి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీకి తెలిసిన విద్య అది ఒకటే కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే వ్యవస్థలను మేనేజ్ చేసి అయినా సరే ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కోలేరు. కాబట్టి వీళ్ళు సిస్టమ్ దీన్ని సంబంధించి మెయింటైన్ చేయాల్సిన అధికారులు, పోలీస్ అధికారులు పూర్తిగా అడుగులకు మడుగులు ఒత్తుతూ చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ ఆయన వాళ్ళ విషెస్ ఏమున్నాయో దాని ప్రకారం తప్పుడు కేసులు పెట్టడం. ఖచ్చితంగా పోలీసులు ఏదైనా దీనికి వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రెస్లో, యూనిఫామ్లో వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఎవరో ఎటు తెలుస్తుంది. రెండవది నోటీస్ ఇవ్వాలి. నోటీసు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి సంతకం తీసుకొని ఆ తర్వాత ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం చూపించి అప్పుడు తీసుకెళ్ళాలి. అది కూడా ఎంక్వైరీ జరగాలి. ఇది ఎవరైనా చెప్పేదే. ఎవడో పోయి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. వాళ్ళు పోయి చెప్పగానే నోట్ చేసుకుంటే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన దానికి తగిన టైం ఉండాలి, ఓ జస్టిఫికేషను, ఓ హేతుబద్ధత. ఆ తర్వాత వెళ్ళి నోటీస్ ఇచ్చి తీసుకెళ్తున్నామని అరెస్ట్ చేయడం, ఇది ప్రొసీజర్. అట్లీస్ట్ కేసు తప్పుడుదైనా ఫాలో కావాల్సిన పద్ధతి. ఇక్కడ అది ఫాలో కాల. నేను ముందే అన్నట్టు జరిగిన పద్ధతి చూస్తే, నిన్న రాత్రి అక్కడ వాచ్మెన్ చెప్పింది వీడియోలో చూస్తే అర్థమైంది. కొంతమంది వచ్చారు,
2-3 గ్రూపులు వచ్చాయి. రాత్రి 10 గంటలకు ఒక గ్రూప్ వచ్చారు. ఎవరంటే సివిల్ డ్రెస్లో ఉన్నారు, మేము ఎస్ఐ అన్నారు, ఏదో చూపించారు. తర్వాత తెల్లవారుజామున 3 గంటల నుంచి వచ్చి కాపీ వేసి కూర్చున్నారు. ఉదయం 6:30, 7కో 8కో ఈయన వస్తున్నప్పుడు పట్టుకుపోయారు. ఎక్కడి నుంచి? కుప్పం. పాలమూరు ప్రాజెక్టుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం రైతులకు ప్రయోజనకరమైన పనులు చేయడం లేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తయినా సీఎం సమీక్ష చేయలేదన్నారు. కృష్ణా జలాలను ఇతర రాష్ట్రాలు తీసుకువెళ్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కొల్లాపూర్ ప్రాంతానికి నష్టం జరుగుతున్నా మంత్రి జూపల్లి స్పందించడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. %90 పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10% పనులు పూర్తి చేస్తే అయిపోయేది. ఉదండాపూర్ వదిలిపెట్టి మిగతా 4 రిజర్వాయర్లను నింపుకుంటే 50 టీఎంసీల నీళ్లను నింపుకునేటువంటి అవకాశం ఉన్న ఈ దశలో 3 ఏళ్ల నుంచి ఏం పని చేయకుండా ఉండేటువంటి రేవంత్ రెడ్డి సర్కారు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కనాడు దీని మీద సమీక్ష పెట్టారు. పెట్టమని ముఖ్యమంత్రిని అడిగారు, వాళ్ళేం ప్రయత్నం చేయరు. పైపెచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు కూడా మొండివాదన ఏం చేస్తుంది? ఈ రోజు కూడా పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని మాట. అసలు ఈ ప్రాజెక్టును పునర్విభజన చట్టానికి వ్యతిరేక ప్రాజెక్టు అనడానికి నైతికత లేదు ఆంధ్రప్రదేశ్కు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆ వైఖరి వీడనాడు. ఆయన అదే ముండిపడతలతో మాట్లాడతాడు. అదే స్టాండ్కు తగ్గట్టుగా అనేక లేఖలు రాసినారు. దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడు. చంద్రబాబు నొప్పించి, మోడీ నొప్పించి మిగిలినటువంటి అనుమతులు తెచ్చి చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయరు? 3 సంవత్సరాలు నడుస్తుంది. పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఎట్లయితుంది ఈ ప్రాజెక్టు? ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో ఇచ్చింది కదా, ఇది 2013లోనే. అప్పుడే కంటెంప్లేట్ చేసినాం కదా. ఈ క్షణానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా అదే 90% పూర్తయినా కూడా అదే మొండి పట్టుదలతో ఉంది. కానీ ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉండే నీళ్ల మంత్రికి, ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, జిల్లా వాళ్లకు పట్టనే పట్టదు. సగటున 13 టీఎంసీల నీళ్లను కృష్ణా నుంచి అవతలికి ప్రతిరోజు వాడుకోవడానికి వాళ్ళు సిస్టమ్ను తయారు చేసి పెట్టుకున్నారు. మనం 2 టీఎంసీలు రోజుకి ఎత్తిపోసుకునేటువంటి పాలమూరు రంగారెడ్డికి ఇన్ని ఆటంకాలు ఉంటే పాలమూరు బిడ్డ అనేటువంటి రేవంత్ రెడ్డికి పట్టదు. పెండింగ్లోనే మిగతా పనులు కూడా పూర్తి చేస్తే 16 టీఎంసీలు పర్ డే ఎత్తుకపోయే అవకాశం ఉంది ఆంధ్ర ప్రాంతానికి. ఏం పట్టింపు ఉన్నట్లు మీకు? ఏం చేయదలుచుకున్నారు పాలమూరును? సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆసుపత్రులు, సబ్స్టేషన్లు, టూరిజం ప్రాజెక్టులు ప్రారంభించి ప్రజల అవసరాలను తీర్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమానంగా జరుగుతోందని వివరించారు. ప్రతి కుటుంబం గర్వంగా జీవించేలా నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదనంగా ఇంకొక 50 పడకల ఆసుపత్రిని, ఇంకో 30 పడకల ఆసుపత్రిని, విద్యుత్ సంబంధించినటువంటి అనేక సబ్ స్టేషన్లని, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకో టూరిజం సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇవన్నీ కూడా సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం వారి అవసరాలను తీర్చేటువంటి గొప్ప కార్యక్రమాలు. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు 100 పడకల ఆసుపత్రి కానీ, 50 పడకల ఆసుపత్రి కానీ, 30 పడకల ఆసుపత్రి కానీ, లేకపోతే నర్సింగ్ కళాశాల సంబంధించి కడుతున్నటువంటి ఆ భవన నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి, ఈ సంక్షేమం పట్ల ఉన్నటువంటి కార్యదీక్షకి నిదర్శనం అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా తెలంగాణలో పుట్టడం నా అదృష్టం, తెలంగాణలో పెరగటం ఈ కుటుంబం మా అదృష్టం అనేటువంటి నమ్మకాన్ని, భరోసాని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ దాని ప్రధానంగా వైద్య, విద్య 2 ప్రధానమైన రంగాలపైన అత్యధికంగా పెట్టుబడులు పెడుతూ వాటిని ప్రజలకు అందించే కార్యక్రమం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలకు వైద్య సహాయం 10 లక్షల వరకు పెంచినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆరోగ్య రంగంలో నాణ్యత పెంపు కోసం ఆసుపత్రుల అభివృద్ధి, సదుపాయాల పెంపుపై దృష్టి సారించామని పేర్కొన్నారు. పేదలకు భారంగా మారుతున్న వైద్య ఖర్చులను తగ్గించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి 5 లక్షల బదులు 10 లక్షలు ఇస్తాను వైద్యానికి అని చెప్పి అన్న మాట ప్రకారం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల కోసం 10 లక్షల రూపాయలు వైద్యానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. మీకు తెలియంది కాదు, ఆనాటి ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఏవైతే మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ గొప్పలకు చెబుతూ
ప్రారంభించారు. కాగితాలకే పరిమితమైతే ఆ హాస్పిటల్స్ కానివ్వండి, ఆ మెడికల్ కాలేజీలు కానివ్వండి, నర్సింగ్ కాలేజీలు కానివ్వండి పూర్తి చేసి వడిగా పేదవాడికి మెరుగైన వైద్యం ఇస్తుంది ఈ ప్రభుత్వం. దానికి ఉదాహరణ ఈ రోజు సత్తుపల్లిలో 3 హాస్పిటల్స్ ఆనాడు మధ్యలో వదిలేస్తే వాటిని పూర్తి చేసి ఇంతకు ముందే ఓపెన్ చేసుకున్నాం. అదే రకంగా హైదరాబాద్ లో గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ ని ఆనాటి ప్రభుత్వం కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుతంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా హాస్పిటల్స్ కట్టిస్తున్నాను 3 ప్రాంతాల్లో అని ప్రగల్భాలు పలికారే తప్ప ఆనాడు కట్టల. అటువంటిది మీరెన్నుకున్న ఈ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ అంశంపై వైఎస్ జగన్ వ్యాఖ్యలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. అసంపూర్తిగా ఉన్న హార్బర్ ను ఎన్నికల ముందు ప్రారంభించి మత్స్యకారులను జగన్ మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీతో మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తక్కువ సీట్లున్న నాయకుడు అధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వానికి హెచ్చరికలు ఇవ్వడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పొందాలని చేసేటువంటి ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. ఇవాళ మీరు చేసిన పని అదే. ఈనాడు అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం, ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణనో లేకుంటే మరొకటనో మాట్లాడితే ఇది మత్స్యకారుల రేపటి యువతని వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి మీరు చేసినటువంటి ఒక తప్పుడు ఆరోపణ, ఒక తప్పుడు ప్రయత్నం అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ మాట్లాడుతున్నాడు, వార్నింగ్ ఇస్తారు. ఎవరికి? 94% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్ర ప్రజానీకం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు. ఈయన నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని తనపై వస్తున్న ఆరోపణలపై ప్రముఖ గాయని మంగ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. తాను పాటల ప్రపంచం తప్ప మరేమీ తెలియదని పేర్కొన్నారు. తన పేరు వాడుకుని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు నిరూపితమైతే ఏ శిక్షకైనా సిద్ధమని తెలిపారు. ఈ ఘటన వల్ల తన కుటుంబం తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని కన్నీరు పెట్టుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు. అసలు దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ,
నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను లేను. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంతి రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేట్, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు తేరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగుంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలను అణచివేయడానికే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం రాజకీయ లాభాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రక్రియను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్, అస్సాంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగనివ్వమని హెచ్చరించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడతాయని తెలిపారు. And it is politically motivated just to trap and suppress the opposition parties. The government is doing like this. Therefore, we all have decided we will, though continuously we are supporting Women's Reservation Bill 2010, then even 2023, it is unanimously accepted the constitutional amendment. And we are insisting that they should implement that whatever earlier amendment is passed. And secondly, that delimitation, they are also playing some tricks. Therefore, all party we are going to take one stand. We unitedly should fight in Parliament and all opposition parties unitedly. And this is the only thing I want to convey you, because we are united in this. And unitedly we have decided and we'll oppose this bill. But I want to tell you, we are not against the reservation. The way in which they have put in the bill, whether it is delimitation, whether they have not even cleared census and almost all powers of the Constitution, the executive is taking, and mostly the power which can be executed by the institutions, the Parliament they have given, so that they can change delimitation at any time. And they have done mistakes, or they have already deceived us in our Assam and also our Jammu and Kashmir, several places. So therefore, we will fight. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ ప్రచారం హోరెత్తోంది. చెన్నైలోని త్యాగరాయ నగర్ నియోజకవర్గంలో ఆయన భారీగా ప్రచారం నిర్వహించారు. ప్రజల్లోకి వెళ్లి తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తూ మద్దతు తెలుపుతున్నారు. అయితే ప్రచార సమయాలపై పోలీసులు ఆంక్షలు విధించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న విజయ్ ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తి నెలకొంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్తుపల్లిలో అభివృద్ది పనులపై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు. ఆసుపత్రులు, టూరిజం ప్రాజెక్టులతో సేవల విస్తరణ, సంక్షేమంతో పాటు అభివృద్ది కూడా సమానం. ప్రజల విశ్వాసం ప్రభుత్వంపై పెరుగుతోందని ధీమా. శ్రీహరి అరెస్టు చట్ట విరుద్దమని మనోహర్ రెడ్డి వ్యాఖ్య. మానవ హక్కుల ఉల్లంఘన ఘటనను అభివర్ణన. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని విమర్శ. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు. మంత్రి పొంగులేటి ప్రకటన. పేదలకు వైద్య సహాయం 10 లక్షల వరకు పెంపు. ఆసుపత్రుల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి. వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం. జగన్ వ్యాఖ్యలపై మంత్రి ఆనం విమర్శలు. అసంపూర్తి హార్బర్ ప్రారంభించి మోసం చేశారని ఆరోపణ. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం. అధికార మెజారిటీ ప్రభుత్వంపై విమర్శలు. పాలమూరు ప్రాజెక్టుపై నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు. రైతులకు ప్రయోజనం లేకుండా నిర్లక్ష్యమని ఆరోపణ. కృష్ణా జలాల విషయంలో స్పందన లేదని మండిపాటు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.